హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లాజిక్ ఫ్రెండ్స్ తెలుగు. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో ప్రోగ్రామ్ రాయబోతున్నాము. ఈ ప్రోగ్రామ్ యొక్క ఏం ఏంటంటే, ఏదైనా నెంబర్ ఇస్తే ఆ నెంబర్కి సంబంధించిన ఫ్యాక్టోరియల్ని మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు ఎవరైనా సరే ఫస్ట్ టైం ఈ ఛానల్ విజిట్ చేస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. దీని ద్వారా మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేయగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి మనం ఈ వీడియోలో ప్రోగ్రామ్ రాయబోతున్నాము. ఈ ప్రోగ్రామ్ యొక్క ఏం ఏంటంటే, ఏదైనా నెంబర్ని మనం ఇన్పుట్ లాగా ఇస్తే ఆ నెంబర్కి సంబంధించిన ఫ్యాక్టోరియల్ని మనం ప్రింట్ చేయాల్సి ఉంటుంది. సో దీనిపైన ప్రోగ్రామ్ రాయాలంటే ఫస్ట్ మనం ఫ్యాక్టోరియల్ అంటే ఏంటో అర్థం కావాలి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టు నేను టాప్లో ఫ్యాక్టోరియల్ అంటే ఏంటో ఇచ్చాను. సో ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇన్పుట్ 5 ఇచ్చామనుకోండి, 5 ఫ్యాక్టోరియల్ని ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి 5 ఫ్యాక్టోరియల్ ఎలా వస్తుందంటే 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 చేస్తే వచ్చే వాల్యూనే మనం 5 యొక్క ఫ్యాక్టోరియల్ అంటాం. సో వీటి యొక్క వాల్యూ ఎంత వస్తుందంటే 120 వస్తుంది. అంటే 5 ఫ్యాక్టోరియల్ యొక్క వాల్యూ ఏంటంటే 120. ఇప్పుడు దీన్నే మనం ప్రోగ్రామ్ ద్వారా ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. సో ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి, అదేంటంటే ఫ్యాక్టోరియల్ అనేది ఓన్లీ పాజిటివ్ నెంబర్స్కే ఉంటుంది. ఈ ఒక్క విషయాన్ని మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు మనం గుర్తుంచుకోవాలి. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, యూజర్ని ఇన్పుట్ అడగాలి కదా. సో ఇన్పుట్ కోసం ఒక వేరియబుల్ తీసుకుంటున్నా, ఇంట్ నమ్ అని చెప్పి ఒక వేరియబుల్ తీసుకుంటున్నా. నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే, నాకు ప్రోగ్రామ్లో ఇంకొక వేరియబుల్ అవసరం అవుతుంది. నేను ఫ్యాక్ట్ అని చెప్పి ఒక వేరియబుల్ తీసుకుంటున్నా. దీంట్లో ఇనిషియల్గా ఏం చేస్తున్నా అంటే, నేను 1 అనే వాల్యూ స్టోర్ చేస్తున్నా. నెక్స్ట్ ఇప్పుడు యూజర్ నేను ఇన్పుట్ అడగాలి కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే సిఅవుట్ స్టేట్మెంట్ రాస్తున్నా. సో ఇంతకుముందు ఆల్రెడీ మనం ఒక పాయింట్ చెప్పుకున్నాం, ఏంటంటే ఫ్యాక్టోరియల్ అనేది ఓన్లీ పాజిటివ్ ఇంటీజర్స్కి ఉంటుంది కాబట్టి. సో మనం ఇక్కడ యూజర్ని రిక్వెస్ట్ చేద్దాం. ఏమని చెప్దాం అంటే, ప్లీజ్ ఎంటర్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ అని చెప్పి మనం రిక్వెస్ట్ చేద్దాం. సో అందుకోసం ఏం చేస్తున్నాను నేను ఇక్కడ, ప్లీజ్ ఎంటర్ ఎనీ పాజిటివ్ వాల్యూ అని చెప్పి ఈ మెసేజ్ ప్రింట్ చేస్తున్నాను. అప్పుడు యూజర్ ఏం చేస్తాడంటే కీబోర్డ్లోంచి ఏదో ఒక వాల్యూ ఇచ్చి ఎంటర్ కీ ప్రెస్ చేస్తాడు. ఆ వాల్యూని మనం నమ్మనే వేరియబుల్లో స్టోర్ చేయాలి. ఇలా కీబోర్డ్ ద్వారా ఇచ్చిన వాల్యూని మనం వేరియబుల్లో స్టోర్ చేయాలంటే సిఇన్ స్టేట్మెంట్ యూజ్ చేస్తాం. సో అందుకోసం నెక్స్ట్ ఏం చేస్తాం, సిఇన్ నమ్ అని చెప్పి నేను రాశాను అనమాట. సో ఇప్పుడు మనకి ఇన్పుట్ అనేది రెడీగా ఉంది. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ప్రోగ్రామ్ యొక్క లాజిక్ రాయాలి. సో నేను ఏం చేస్తున్నాను అంటే, ఈ ప్రోగ్రామ్లో ఫర్ లూప్ యూజ్ చేసి నేను ఈ ఫ్యాక్టోరియల్ని ఫైండ్ అవుట్ చేయబోతున్నాను. సో అందుకే ఫర్ లూప్ రాస్తున్నాను. సో ఫర్ లూప్ అనగానే మనకి కౌంటర్ వేరియబుల్ కావాలి కాబట్టి ఇంట్ ఐ అని చెప్పి ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తున్నాను. ఈ ఐ అనే వేరియబుల్ ఇనిషియల్గా ఏం చేస్తున్నా అంటే, ఏదైతే యూజర్ ఇన్పుట్ ఇస్తాడో ఆ వాల్యూని స్టోర్ చేస్తున్నాను. సో నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే, దీని మీనింగ్ ఎందుకు అలా చేశారంటే, ఫర్ ఎగ్జాంపుల్ 5 ఫ్యాక్టోరియల్ ఫైండ్ అవుట్ చేయాలనుకోండి, ఎట్లా వస్తుంది, 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 చేస్తే వస్తుంది. అంటే ఫస్ట్ ఇనిషియల్గా 5 అనే వాల్యూ ఉండాలి, నెక్స్ట్ ఆ వాల్యూ 4 అవ్వాలి, నెక్స్ట్ 3 అవ్వాలి, 2 అవ్వాలి, 1 అవ్వాలి. సో డిక్రిమెంట్ ఆర్డర్లో ఉండాలి కాబట్టి ఫస్ట్ ఏం చేశానంటే ఐ వాల్యూ నమ్మని తీసుకున్నా. నెక్స్ట్ సెకండ్ టైం లూప్ రన్ అయ్యేటప్పుడు ఐ వాల్యూ ఎంత ఉండాలి మనకి ఇక్కడ. సో ఐ వాల్యూ డిక్రిమెంట్ అవ్వాలి కాబట్టి మనం ఏం చేయాలి, ఐ మైనస్ మైనస్ రాయాలి. సో మధ్యలో ఏంటి ఇంపార్టెంట్ ఉంది, అది ఏంటంటే కండిషన్ రాయాలి. సో కండిషన్ ఏం రాయాలి, సో ఐ వాల్యూ ఇక్కడ ఎంత ఉంది, యూజర్ ఇన్పుట్ ఏది ఇస్తే ఉందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 5 ఇచ్చారనుకోండి, ఐలో ఎంత వాల్యూ ఉంటుంది, 5 ఉంటుంది. సో ఎక్కడ దాకా మల్టిప్లై చేయాలి, ఐ వాల్యూ 1 వచ్చేంత వరకు మల్టిప్లై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాల్యూ 0 అయింది అనుకోండి, 0తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, టోటల్ వాల్యూ 0 అవుతుంది. కాబట్టి మనం లూప్ని ఏం చేయాలి, ఎప్పుడైతే ఐ వాల్యూ 1 వస్తుందో అప్పుడు లూప్ని స్టాప్ చేయాలి. సో దాన్ని బేస్ చేసుకొని కండిషన్ రాయాలి. సో అందుకని ఏం చేస్తానంటే, ఐ వాల్యూ అనేది ఎప్పుడు కూడా ఐ వాల్యూ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అని ఉండాలి అనమాట. అదొక సింపుల్, ఒకటే గుర్తుంచుకోండి. సో ఇక్కడ మనం డిక్రిమెంట్ ఆపరేటర్ యూజ్ చేస్తే కండిషన్లో ఖచ్చితంగా గ్రేటర్ దాన్ వస్తుంది. ఇక్కడ ఇంక్రిమెంట్ ఆపరేటర్ యూజ్ చేస్తే మనకి కండిషన్లో ఖచ్చితంగా లెస్ దాన్ వస్తుంది. ఇది మాత్రం బేసిక్ లాజిక్ గుర్తుంచుకోవాలన్నమాట. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నాం, ఈ ఫర్ లూప్ లోపల ఏం చేస్తున్నా, మనం ఏం చేయాలి, 5ని 4తో మల్టిప్లై చేయాలి, వచ్చిన రిజల్ట్ని మనం 3తో మల్టిప్లై చేయాలి, వచ్చిన రిజల్ట్ని 2తో మల్టిప్లై చేయాలి, వచ్చిన రిజల్ట్ని 1తో మల్టిప్లై చేయాలి. సో అందుకోసం ఏం చేస్తానంటే, నేను ఏం చేస్తానంటే ఫ్యాక్ట్ని నేను ఐతో మల్టిప్లై చేస్తున్నాను. సో ఫ్యాక్ట్ అంటే ఆల్రెడీ ఒక వేరియబుల్ తీసుకున్నాను కదా. సో ఈ ఫ్యాక్ట్ని ఏం చేస్తానంటే ఐతో మల్టిప్లై చేస్తున్నా. తర్వాత ఏదైతే రిజల్ట్ వస్తుందో దాన్ని అగైన్ మళ్ళీ ఏం చేస్తున్నా అంటే ఫ్యాక్ట్లో స్టోర్ చేస్తున్నా. సో ఎందుకు ఇట్లా స్టోర్ చేస్తాను అనేది ఈ ప్రోగ్రామ్ మనం డ్రై రన్ చేసినప్పుడు మీకు అర్థమవుతుంది. అప్పటిదాకా చూడండి మీరు. సో ఎందుకు ఇట్లా చేస్తున్నాం అనేది ఈ ప్రోగ్రామ్ని డ్రై రన్ చేసినప్పుడు మీకు అర్థమవుతుంది. అప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి. సో మనకి లాజిక్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం ఫ్యాక్టోరియల్ వాల్యూని ప్రింట్ చేద్దాం. సో దానికోసం ఏం చేస్తున్నా, సిఅవుట్ స్టేట్మెంట్ రాస్తున్నా ఫర్ లూప్ తర్వాత. సో నమ్ అని చెప్పి మనం ఇచ్చిన ఇన్పుట్ని ప్రింట్ చేస్తున్నా, ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు అని చెప్పి. సో మనకి యాక్చువల్గా మనకు వచ్చిన ఫ్యాక్టోరియల్ ఏ వేరియబుల్లో ఉంటుంది, ఫ్యాక్ట్ అనే వేరియబుల్లో ఉంటుంది. సో కాబట్టి నేను ఫ్యాక్ట్ని ప్రింట్ చేస్తున్నా, నెక్స్ట్ ఎండల్ కూడా నేను ప్రింట్ చేస్తున్నా. సో ఒకసారి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం మనం ఇక్కడ. సో ప్రోగ్రామ్ అయితే లాజిక్ రాసాము, ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాము. సో ప్రోగ్రామ్ని రన్ చేస్తున్నాను. సో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయగానే మనకి ఇన్పుట్ అడగాలి.
చూడండి ప్లీజ్ ఎంటర్ ఎనీ పాజిటివ్ వాల్యూ అని మెసేజ్ వచ్చింది. అప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ 5 అనే వాల్యూ ఇచ్చాను అనుకోండి, 5 యొక్క ఫ్యాక్టోరియల్ ఎంత రావాలి మనకి 120 రావాలి. సో 5 ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు 120 అని వచ్చింది. సో ఇక్కడ ఇంకొక విషయాన్ని గుర్తుంచుకోవాలి, 0 యొక్క ఫ్యాక్టోరియల్ 1 అవుతుంది, 1 యొక్క ఫ్యాక్టోరియల్ కూడా 1 అవుతుంది. ఈ రెండింటి కూడా ఒకసారి చెక్ చేద్దాం మనం ఇక్కడ. సో ఇక్కడ చూడండి ఎంటర్ పాజిటివ్ వాల్యూ అని మెసేజ్ వచ్చింది కదా. సో ఇప్పుడు ఏం చేశానంటే 0 అనే వాల్యూ ఇచ్చాను. 0 యొక్క ఫ్యాక్టోరియల్ ఎంత అవుతుంది 1 అవుతుంది. వస్తుందో రాదో ఒకసారి ఫైండ్ అవుట్ చేద్దాం. సో 0 ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు 1. సో మనం కోడ్ పర్ఫెక్ట్గానే వర్క్ అవుతుంది. నెక్స్ట్ ఈసారి 1ని చూద్దాము. 1 యొక్క ఫ్యాక్టోరియల్ కూడా ఏంటంటే 1 అవుతుంది. సో 1 యొక్క ఫ్యాక్టోరియల్ చూడండి 1 వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ 4 ఇద్దాము. సో 4 యొక్క ఫ్యాక్టోరియల్ ఏంటంటే 4 × 3 × 2 × 1. సో 4 × 3 12 24 రావాలి మనకి. చూద్దాం. చూడండి 4 ఫ్యాక్టోరియల్ ఈక్వల్ 24. సో మన ప్రోగ్రామ్ అయితే పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ ఎంటర్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ అన్నప్పుడు పొరపాటున నెగిటివ్ నెంబర్ ఇచ్చారనుకున్నప్పుడు ఏమవుతుంది, సో నెగిటివ్ నెంబర్ కూడా మనకి ఫ్యాక్టోరియల్ వస్తుంది. సో దీన్ని రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే ఇన్పుట్ ఇవ్వగానే మనం ఇన్పుట్ని చెక్ చేయాల్సి ఉంటుంది. సో ఎట్లా చెక్ చేయాలి, ఇఫ్ num less than or so if num less than 0, సో num వాల్యూ 0 కన్నా తక్కువ ఉంటే అప్పుడు మనం ఏం చేయాలంటే ప్లీజ్ ఎంటర్ ఎనీ పాజిటివ్ వాల్యూ అని చెప్పి మనం ప్రింట్ చేయాలన్నమాట. అర్థమవుతుందా? సో ఇదంతా ఎప్పుడు జరుగుతుందంటే యూజరు నెగిటివ్ నెంబర్ ఇచ్చినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ పాజిటివ్ నెంబర్ ఇచ్చారనుకోండి, అప్పుడు ఏమవుతుంది మనం ఎల్స్ పార్ట్లో రాయాలి. సో అందుకని ఎల్స్ అని చెప్పి మనం ఏదైతే లాజిక్ రాసామో ఫర్ లూప్ లాజిక్ రాసాం కదా, ఇదంతా మనం ఏం చేయాలంటే ఎల్స్లో ప్లేస్ చేయాలి. సో ఎల్స్ అని చెప్పి ఎల్స్ లోపల ఏముంటుందంటే ఫర్ లూప్ ఉంటుంది. నెక్స్ట్ ఫర్ లూప్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఎల్స్ని క్లోజ్ చేస్తాం. కావాలంటే ఒకసారి రన్ చేసి చూద్దాం. ఇప్పుడు ఒకసారి ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాము. సో మన నెగిటివ్ నెంబర్ ఇవ్వగానే ప్లీజ్ ఎంటర్ పాజిటివ్ నెంబర్ అని రావాలి. సో ఎంటర్ ఎనీ పాజిటివ్ నెంబర్ అని వచ్చింది మెసేజ్. అప్పుడు మనం ఏం చేస్తాం, పొరపాటున మనం నెగిటివ్ నెంబర్ ఇచ్చాం అనుకోండి, ఇప్పుడు మనకి ఏం రావాలంటే ప్లీజ్ ఎంటర్ ఎనీ పాజిటివ్ నెంబర్ అని రావాలి. సో మనకైతే ప్లీజ్ ఎంటర్ ఎనీ పాజిటివ్ వాల్యూ అని వచ్చింది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం 4 అని ఇచ్చామనుకోండి, మన ఫ్యాక్టోరియల్ ఎంత రావాలి 24 రావాలి. 24 వచ్చింది. 5 ఇచ్చామనుకోండి, మన ఫ్యాక్టోరియల్ ఎంత రావాలి 120 రావాలి. సో 120 వచ్చింది. సో మన ప్రోగ్రామ్ అయితే పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. ఒకసారి ఈ ప్రోగ్రామ్ని మనం డ్రై రన్ చేసి అసలు ఎట్లా ఎగ్జిక్యూట్ అవుతుందో ఒకసారి చెక్ చేద్దాం. అప్పుడు మీకు ఈ లాజిక్ అనేది పర్ఫెక్ట్గా మీకు అర్థమవుతుంది. ఫ్రెండ్స్, నార్మల్గా అయితే మన ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ మెయిన్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. సో మనకి ఇక్కడ 2 వేరియబుల్స్ డిక్లేర్ చేసాము. ఈ వేరియబుల్ నేమ్స్ వచ్చేసి మనకి ఏంటంటే నమ్ అనేది ఒక వేరియబుల్, నెక్స్ట్ ఫ్యాక్ట్ అనేది ఒక వేరియబుల్. నమ్ అనే వేరియబుల్ ఏ వాల్యూ లేదు, ఫ్యాక్ట్ అనే వేరియబుల్లో మాత్రం మనకి ఇనీషియల్గా 1 అనే వాల్యూ ఉంది. సో ఫ్యాక్ట్లో మనకి ఎంత వాల్యూ ఉంది 1 అనే వాల్యూ ఉంది. సో నెక్స్ట్ ఏంటంటే సిఓ స్టేట్మెంట్. ఇది ఎగ్జిక్యూట్ అవ్వగానే మనకి ఏమొస్తుందంటే ఇక్కడ డబుల్ కోట్స్ లేదు ఉంటే సేమ్ అదే యాజ్ ఇట్ ఈస్ మనకి అవుట్పుట్లో ప్రింట్ అవుతుంది. సో అవుట్పుట్లో ఏమొస్తుందంటే ప్లీజ్ ఎంటర్ ఎనీ పాజిటివ్ వాల్యూ అని మెసేజ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏం చేశానంటే 4 అనే వాల్యూ ఇచ్చి ఎంటర్ కీ ప్రెస్ చేశాను అనుకోండి, అప్పుడు ఏమవ్వాలి నాకు ఈ 4 అనే వాల్యూ మనకి నమ్ అనే వేరియబుల్లో స్టోర్ అవ్వాలి. సో అందుకోసం ఏం చేశాను సిఇన్ స్టేట్మెంట్ రాశాను. సో ఎప్పుడైతే యూజర్ నెంబర్ ఎంటర్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేస్తాడో ఆ వాల్యూ వెళ్ళి నమ్ అనే వేరియబుల్ స్టోర్ అవుతుంది. ఇప్పుడు నమ్ అనే వేరియబుల్ ఎంత వాల్యూ ఉంటుంది 4 అనే వాల్యూ ఉంటుంది. నెక్స్ట్ ఏంటి ఇఫ్ స్టేట్మెంట్ అనమాట. ఇక్కడ కండిషన్ చెక్ చేస్తున్నాం, ఎందుకంటే యూజర్ నెగిటివ్ నెంబర్ ఇచ్చినా లేదని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో నెగిటివ్ నెంబర్ ఇస్తే నెగిటివ్ నెంబర్కి మనకి ఏంటంటే ఫ్యాక్టోరియల్ ఉండదు అనమాట. సో దాన్నే డిస్ప్లే చేస్తాను, అందుకోసం ఇక్కడ ఇఫ్ స్టేట్మెంట్ రాశాను. సో దాని ప్రకారం ఏమవుతుంది, మనం ఇచ్చిన వాల్యూ అంటే 4 లెస్ దాన్ 0. కండిషన్ ఏమవుతుంది కండిషన్ ఫాల్స్. కండిషన్ ఫాల్స్ అవుతుంది కాబట్టి మనం ఎక్కడికి వెళ్తాం ఎల్స్ పార్ట్లోకి వెళ్తాం. సో ఎల్స్ పార్ట్లో ఏముంది మనకి ఫర్ లూప్ ఉందన్నమాట. సో ఇప్పుడు నెక్స్ట్ ఏమవుతుంది మనకి ఫర్ లూప్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది. సో ఈ ఫర్ లూప్ లోపల ఏముంది ఒక వేరియబుల్ డిక్లేర్ చేసాం. ఆ వేరియబుల్ నేమ్ ఏంటి ఐ. దాంట్లో ఇనిషియల్ వాల్యూ ఎంత ఉంది, ఏదైతే నమ్ అనే వేరియబుల్లో వాల్యూ ఉందో దాన్నే మనం ఐ అనే వేరియబుల్లో స్టోర్ చేసాం. సో దాని ప్రకారం ఇప్పుడు ఏమవుతుంది ఐ అనే వేరియబుల్లోకి ఎంత వాల్యూ వస్తుంది 4 అనే వాల్యూ వస్తుంది. సో ఒకసారి ఇనిషియలైజేషన్ అయిపోగానే కంట్రోల్ ఎక్కడికి వెళ్తుంది కండిషన్కి వెళ్తుంది. కండిషన్ ఏంటి ఐ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1. సో ఐలో ఎంత వాల్యూ ఉంది 4 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. కండిషన్ ఏమైంది కండిషన్ ట్రూ అయింది. సో కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఏం జరగాలి ఫర్ లూప్ యొక్క బాడీ ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో దీని లోపల ఏముంది ఓన్లీ ఒక స్టేట్మెంటే ఉంది, అదేంటి ఫ్యాక్ట్ ఈక్వల్ టు ఫ్యాక్ట్ ఇంటూ ఐ. అసైన్మెంట్ ఆపరేటర్ కాబట్టి ఫస్ట్ రైట్ సైడ్లో క్యాలిక్యులేట్ అవ్వాలి. ఫ్యాక్ట్ అంటే ఏంటి, ఫ్యాక్ట్ అనేది ఒక వేరియబుల్, ఆ వేరియబుల్ ఎంత వాల్యూ ఉంది 1 అనే వాల్యూ ఉంది. 1 ×
నెక్స్ట్ ఐ అనేది వేరియబుల్, దీంట్లో ఎంత వాల్యూ ఉంది 4, 1 into 4 ఎంత వచ్చింది, 1 into 4 ఎంత 4. దీన్ని దేంట్లో కాపీ చేస్తున్నాం, ఫ్యాక్ట్లో కాపీ చేస్తున్నాం. అంతకుముందు ఫ్యాక్ట్లో ఎంత వాల్యూ ఉంది, 1 అనే వాల్యూ ఉంది. ఈ 1 అనే వాల్యూ ఎంత వాల్యూ వస్తుంది, 4 అనే వాల్యూ వస్తుంది. నెక్స్ట్ ఏమవుతుంది, ఈ లాస్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వగానే కంట్రోల్ ఎక్కడికి వెళ్తుంది, I మైనస్కి వెళ్తుంది. ఐలో ఎంత వాల్యూ ఉంది, 4 ఉంది. 4 - 1 చేస్తే ఎంత వస్తుంది, ఇప్పుడు ఐలో వాల్యూ ఎంత అవుతుంది, ఇప్పుడు మనకి ఐలో వాల్యూ 3 అవుతుంది. సో అగైన్ కంట్రోల్ ఎక్కడికి వెళ్తుంది, ఇక్కడ నుంచి కండిషన్కి వెళ్తుంది. కండిషన్ ఏంటి, I greater than or equal to 1. సో ఐ వాల్యూ ఏంటి 3 greater than or equal to 1. కండిషన్ ఏమైంది ట్రూ. కండిషన్ ట్రూ కాబట్టి ఇఫ్ బాడీ ఎగ్జిక్యూట్ అవ్వాలి. దీని బాడీ లోపల ఏముంది, ఫ్యాక్ట్ ఈక్వల్ టు ఫ్యాక్ట్ ఇంటూ ఐ ఉంది. ఫ్యాక్ట్ అనే వేరియబుల్ ఎంత వాల్యూ ఉంది, 4 అనే వాల్యూ ఉంది. 4 into ఐ వాల్యూ ఎంత వచ్చింది 3. 4 into 3 ఎంత 12. ఇది దేంట్లో కాపీ చేస్తున్నాం, వన్స్ అగైన్ ఫ్యాక్ట్లో కాపీ చేస్తున్నాం. ఫ్యాక్ట్లో అంతకుముందు ఎంత వాల్యూ ఉంది, 4 అనే వాల్యూ ఉంది. ఈ 4 అనే వాల్యూ ఎంత వస్తుంది మనకి, 2 అనే వాల్యూ. సో ఈ 4 అనే వాల్యూ ఎంత వస్తుంది మనకి, 12 అనే వాల్యూ వస్తుంది. నెక్స్ట్ కంట్రోల్ ఎక్కడికి వెళ్తుంది, I మైనస్కి వెళ్తుంది. అంతకుముందు ఐలో ఎంత వాల్యూ ఉంది, 3 అనే వాల్యూ ఉంది. 3 - 1 చేస్తే ఎంత వస్తుంది మనకి, 2 వస్తుంది. ఇప్పుడు ఐ వాల్యూ ఎంత 2. నెక్స్ట్ కంట్రోల్ ఎక్కడికి వెళ్తుంది, కండిషన్కి వెళ్తుంది. కండిషన్ ఏంటి, I greater than or equal to 1. సో ఐ వాల్యూ ఏముంది 2 greater than or equal to 1. సో కండిషన్ ఏమైంది, కండిషన్ ట్రూ అయింది. కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఏమవుతుంది, ఫర్ లూప్ యొక్క బాడీ ఎగ్జిక్యూట్ అవ్వాలి. దీనిలో కూడా ఒకే ఒక స్టేట్మెంట్ ఉంది, అదేంటి ఫ్యాక్ట్ ఈక్వల్ టు ఫ్యాక్ట్ ఇంటూ ఐ. సో ఫ్యాక్ట్ అనే వేరియబుల్ ఎంత వాల్యూ ఉంది, 12 అనే వాల్యూ ఉంది. 12 into ఐలో ఎంత వాల్యూ ఉంది, 2 ఉంది. 12 into 2 ఎంత 24. అగైన్ దేంట్లో కాపీ అవుతుంది, ఇది ఫ్యాక్ట్లో కాపీ అవుతుంది. అంతకుముందు ఫ్యాక్ట్లో ఎంత వాల్యూ ఉంది, 12 ఉంది. ఈ 12 ఎంత వస్తుంది వాల్యూ, 24 వస్తుంది. నెక్స్ట్ కంట్రోల్ ఏమవుతుంది, I మైనస్కి వెళ్తుంది. సో ఐ వాల్యూ ఏమవుతుంది, ఇప్పుడు 2 - 1 అంటే ఎంత 1 అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ కండిషన్ చెక్ చేస్తాం. కండిషన్ ఏంటి, నెక్స్ట్ I greater than or equal to 1. ఐలో ఎంత వాల్యూ ఉంది, 1 ఉంది. 1 greater than or equal to 1. కండిషన్ ట్రూ. కండిషన్ ట్రూ కాబట్టి ఏమవ్వాలి, మనకి ఫర్ లూప్ యొక్క బాడీ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఫర్ లూప్ యొక్క బాడీలో ఏముంది, ఫ్యాక్ట్ ఇంటూ ఐ. ఫ్యాక్ట్ అనే వేరియబుల్ ఎంత వాల్యూ ఉంది, 24 అనే వాల్యూ ఉంది. 24 into ఐలో ఎంత వాల్యూ ఉంది 1. 24 into 1 ఎంత 24. అగైన్ దేంట్లో కాపీ చేస్తున్నాం, ఫ్యాక్ట్లో కాపీ చేస్తున్నాం. అంతకుముందు ఫ్యాక్ట్లో ఎంత వాల్యూ ఉంది, 24 ఉంది. ఈ 24 మళ్ళీ ఏమొస్తుంది మనకి, 24 వస్తుంది. నెక్స్ట్ కంట్రోల్ ఎక్కడికి వెళ్తుంది, I మైనస్. సో ఐ అనే వేరియబుల్ ఎంత వాల్యూ ఉంది 1. 1 - 1 ఎంత అవుతుంది, సో 1 - 1 ఎంత అవుతుంది, సో ఐ వాల్యూ 0 అవుతుంది. సో నెక్స్ట్ ఏం చేయాలి, మనం కండిషన్ చెక్ చేయాలి. కండిషన్ ఏంటి, I greater than or equal to 1. ఐలో ఎంత వాల్యూ ఉంది 0 greater than or equal to 1. కండిషన్ ఏమవుతుంది, ఫాల్స్ అయ్యేసరికి మనం ఏం చేస్తాం, లూప్ నుంచి బయటకు వస్తాం. నెక్స్ట్ స్టేట్మెంట్ ఏముంది, Cout n అనే వేరియబుల్ ఎంత వాల్యూ ఉంది, 4 ఉంది. 4 డబుల్ కోట్స్లో ఏముంది, ఫ్యాక్టోరియల్ ఉంది. సో మనకి ఏమవుతుంది, అవుట్పుట్లో ఫ్యాక్టోరియల్ ఈక్వల్ అని ప్రింట్ అవుతుంది. దాని తర్వాత ఏముంది, ఫ్యాక్ట్ అనేది వేరియబుల్. ఈ ఫ్యాక్ట్ అనే వేరియబుల్ ఎంత వాల్యూ ఉంది, 24 ఉంది. సో మనకి అవుట్పుట్లో ఏమొస్తుంది, 4 ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు 24 అని వస్తుంది. సో ఈ విధంగా మనం ఏంటంటే ఫర్ లూప్ యూజ్ చేసి ఒక నెంబర్ యొక్క ఫ్యాక్టోరియల్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. వైల్ లూప్ యూస్ చేసి కూడా మనం ఫ్రెండ్స్ ఇక్కడ వైల్ లూప్ యూస్ చేసి కూడా మనం ఫ్యాక్టోరియల్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో వైల్ లూప్ యూస్ చేసి మనం ఫ్యాక్టోరియల్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఇంతకుముందు ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాము. ఏ లూప్ ఎగ్జిక్యూట్ అవ్వాలన్నా కూడా మనకి ఏంటంటే 3 మేజర్ ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఉంటాయి. అవేంటంటే ఇనిషియలైజేషను, కండిషను, అప్డేషను. అవి మనకి వైల్లో అయితే డిఫరెంట్ ప్లేసెస్లో ఉంటాయి. అదే మనకి ఫర్లో అయితే ఒకే ప్లేస్లో ఉంటాయి అనమాట. ఇప్పుడు మనం దీన్నే వైల్ లూప్ యూజ్ చేసి మనం రాద్దాం. సో ఫస్ట్ ఏంటి, మనం ఇనిషియలైజేషన్ చేయాలి కాబట్టి సో వైల్లో ఏమవుతుంది, ఇనిషియలైజేషన్ బయట ఉంటుంది. సో అందుకోసం ఏం చేస్తారంటే ఇంట్ అని చెప్పి ఐ అనే వేరియబుల్ డిక్లేర్ చేసి ఈ ఐ అనే వేరియబుల్లో నమ్ అనే వాల్యూ స్టోర్ చేస్తున్నా. సో నెక్స్ట్ ఏంటి, సో మనం వైల్ లూప్ రాయాలి. సో వైల్ నెక్స్ట్ కండిషన్ ఎటువంటి చేంజ్ ఉండదు. మనం ఫర్ లూప్లో ఏం రాస్తామో అదే రాస్తాం. కండిషన్ అంటే I greater than or equal to 1 కండిషన్. నెక్స్ట్ ఏం చేయాలి, సో మనకు బాడీలో స్టేట్మెంట్ కూడా ఎటువంటి చేంజ్ ఉండదు. సో ఏం రాస్తాం, ఫ్యాక్ట్ ఈక్వల్ టు ఫ్యాక్ట్ ఇంటూ ఐ అని రాస్తాం. సో సేమ్ అదే రాస్తున్నా, ఫ్యాక్ట్ ఈక్వల్ టు ఫ్యాక్ట్ ఇంటూ ఐ. నెక్స్ట్ అప్డేషన్ మాత్రం ఏం చేయాలి, మనం బాడీలో చివరిలో రాయాలి. అదేంటి, I మైనస్. ఇంకా అంతే, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనకి వర్క్ అవుతుంది. చూడండి, ఇప్పుడు ప్రోగ్రామ్ రన్ చేస్తున్నా, ఎంటర్ ఎనీ పాజిటివ్ వాల్యూ వచ్చింది.
ఫర్ ఎగ్జాంపుల్ నేను మైనస్ వాల్యూ ఇచ్చాను అనుకోండి, అప్పుడు మనకి ఏం రావాలి, ప్లీజ్ ఎంటర్ పాజిటివ్ వాల్యూ అని రావాలి. సో ప్లీజ్ ఎంటర్ ఎనీ పాజిటివ్ వాల్యూ అని వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ ఒకసారి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నా. సో ఎగ్జిక్యూట్ చేయని ఎంటర్ పాజిటివ్ వాల్యూ అని వచ్చింది. 4 ఇచ్చాను, 4 యొక్క ఫ్యాక్టోరియల్ ఏంటి 24 రావాలి. చూడండి 4 యొక్క ఫ్యాక్టోరియల్ 24 వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ ఒకసారి ఎగ్జిక్యూట్ చేస్తున్నా, ఎంటర్ ఎనీ పాజిటివ్ వాల్యూ మెసేజ్ వచ్చింది. ఈసారి 5 ఇస్తున్నా, 5 యొక్క ఫ్యాక్టోరియల్ ఎంత రావాలి, మనకి 120 రావాలి. సో 5 యొక్క ఫ్యాక్టోరియల్ ఎంత వచ్చింది, 120 వచ్చింది. ఇట్లా మనం ఏంటంటే నెంబర్ యొక్క ఫ్యాక్టోరియల్ని ఫర్ లూప్తో ఫైండ్ అవుట్ చేయొచ్చు, అదేవిధంగా వైల్ లూప్తో కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అదేవిధంగా వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.